నమస్కారం, డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. ఒకే వేదికపై మారుమోగిన వందే మాతరం తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం. గ్రామీణ పర్యటనలో నూతన వరవడి, తాటికల్లును చూసిన ముఖ్యమంత్రి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రి కేటీఆర్. మహిళల భద్రతకు ముప్పు తెస్తే ఊరుకోం, 2 మద్యం నిర్వాహకులు రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్. పరేడ్ గ్రౌండ్ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవ మువ్వన్నెల జెండా గాల్లోకి ఎగిరింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరిగాయి. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి వందే మాతరం గీతంతో పాటు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడి విజయవంతంగా మరో మైలురాయిని దాటిన శుభ సందర్భంగా ప్రభుత్వం ఈ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సభలో ఒక్కసారిగా దేశభక్తి భావనలు వెల్లువెత్తాయి. అక్కడ హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అందరూ ఏకతాటిపై నిలిచి వందే మాతరం గీతాన్ని మరియు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం వివిధ ఆర్మడ్ పోలీస్ బెటాలియన్లు, అకాడమీలకు చెందిన పోలీస్ దళాలు ముఖ్యమంత్రికి గౌరవందనం సమర్పించాయి. పోలీస్ దళాల సలామీ అనంతరం ఈ వేడుకలో అత్యంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పరేడ్ పరిశీలన ఘట్టం పరేడ్ కమాండింగ్ ఆఫీసర్ మనీషా నెహ్రా నిటారుగా పట్టిన కత్తితో పూర్తి సైనిక లయబద్ధమైన శైలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం సీఎం ఉన్న ప్రత్యేక వాహనాన్ని ముందుకు నడిపించుకుంటూ పరేడ్ లైన్ వైపు తీసుకెళ్లారు. క్రమశిక్షణకు, అంకిత భావానికి ప్రత్యేకంగా నిలిచిన మహిళా ఆఫీసర్ మనీషా నెహ్రా నాయకత్వంలో సాగిన ఈ పరేడ్ రాష్ట్ర సార్వభౌమత్వాన్ని మరియు రక్షణ దళాల శౌర్యాన్ని ప్రతిబింబిస్తూ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. For the inspection of the vehicle, Parade Commander Ms. Manisha Nehra IPS, 2024 batch. పరేడ్ కమాండర్ మనీషా నెహ్రా యువ ఐపీఎస్ అధికారిని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకుంటున్నారు. There we can see the inspection escorting Chief Minister sir is DGP sir and Parade Commander. There we can see they have boarded the inspection vehicle. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి స్వీయ సంకల్పంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రజా States signed MOUs worth 1,78,950 crores. PSP Dichpalli, Commandant Shri P. Satyanarayana, Contingent in charge, KP Satyanarayana AC, Contingent Commander D. Maruti, standby. It is Navneet, RSI Srinivas, Mahendra, Venu and Manohar there. The contingents Tirupati, Rana Pratap standby, Jaya, Ranganath and Satish. In spite of having a long function yesterday, Honorable Chief Minister is with us today. He has ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ నూతన పాలనా వరవడిని కొనసాగిస్తున్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన అట్టహాసంగా సాగింది. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఆయన నేరుగా ఒక సామాన్య కల్లుగీత కార్మికుడి ఇంటి తలుపు తట్టారు. లబ్ధిదారుడికి పెన్షన్ అందించడమే కాకుండా వారి వృత్తి విశేషాలను అడిగి తెలుసుకుంటూ అక్కడే తాటికల్ రుచి చూసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా స్థానిక కల్లుగీత కార్మికుడు సింహాచలం నివాసానికి చేరుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న
సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా సింహాచలం కుటుంబానికి సీఎం స్వయంగా పెన్షన్ డబ్బులు అందజేశారు. ముఖ్యమంత్రి నేరుగా తమ ఇంటికొచ్చి పెన్షన్ ఇవ్వడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవతలు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా వారి కుటుంబ పరిస్థితిని, పిల్లల చదువులను సీఎం ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. పింఛన్ అందజేసిన అనంతరం కల్లుగీత వృత్తి ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రస్తుత మార్కెట్ మరియు దినసరి ఆదాయ వివరాలను సింహాచలాన్ని అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ తెచ్చిన తాజా తాటికలను సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ఆసక్తిగా రుచి చూశారు. గీత కార్మికుల కష్టాన్ని, వారి వృత్తిలోని నైపుణ్యాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. సాంప్రదాయ వృత్తులను నమ్ముకున్న బీసీ వర్గాలకు మరియు గీత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ పారిశ్రామిక రంగాల పురోగతిపై మరియు డేటా సెంటర్ల స్థాపనపై గత కొన్ని రోజులుగా వస్తున్న అపోహలకు, విమర్శలకు ఐటీ మంత్రి నారా లోకేష్ తన మార్క్ శైలిలో సునిశ్చిత సమాధానమిచ్చారు. డేటా సెంటర్లకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? కరెంట్ సరిపోతుందా? స్థానికులకు లాభం ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు తినేస్తోందా అనే ప్రతి ప్రశ్నకు ఆయన కేవలం మాటలతో కాకుండా పక్కా గణాంకాలతో, వాస్తవాలతో సమాధానమిచ్చి విమర్శల దుమారానికి తెరదించారు. డేటా సెంటర్ల వల్ల భారీగా నీటి కొరత వస్తుందనే ప్రచారాన్ని లోకేష్ డేటాతో కొట్టుపారేశారు. ఏపీలో ప్రతిపాదించిన 6.5 గిగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లకు అవసరమయ్యేది కేవలం 1 టీఎంసీ నీరు మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. ఇది ఒక సాధారణ థర్మల్ పవర్ ప్లాంట్ తీసుకునే నీటి కంటే 7 రెట్లు తక్కువ. గోదావరి నుంచి ఏటా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని, అందులో కేవలం 1 టీఎంసీ నీటిని సాంకేతిక వృద్ధి కోసం ఉపయోగించడం వల్ల రాష్ట్ర భవిష్యత్తే మారిపోతుందని ఆయన వివరించారు. అలాగే విద్యుత్ సరఫరాకు సంబంధించి భారతదేశానికి ఉన్న వ్యూహాత్మక బలాలను ఆయన గుర్తు చేశారు. సూపర్ పవర్ అమెరికా కూడా లేని వన్ నేషన్ వన్ గ్రిడ్ సౌకర్యం భారతదేశానికి ఉందని, ఇందులో భాగంగా సముద్ర తీర నగరం కావడంతో విశాఖపట్నానికి అపూర్వమైన వ్యూహాత్మక ఆధిక్యత ఉందని లోకేష్ విశ్లేషించారు. అంతర్జాతీయ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు, సావరెన్ క్లౌడ్ ఏర్పాటు ద్వారా విశాఖను గ్లోబల్ ఏఐ అండ్ డిజిటల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నట్లు ప్రకటించారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ నిర్మించి ప్రపంచ ఐటీ పట్టణంలో నిలిపిన చంద్రబాబు నాయకత్వం ఇప్పుడు విశాఖను డేటా సెంటర్ల రాజధానిగా, రాజధాని అమరావతిని ఫ్యూచర్ టెక్నాలజీ సిటీగా మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తోందని, ఏఐ వల్ల ఉద్యోగాలు పోవని, సరికొత్త ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని ఆయన భరోసా ఇచ్చారు. Coming to data center, I think it's very prevalent to have this conversation because they're completely two extreme views. Is data center good? Well, let me rephrase. There's an extreme view that data center is bad and there's an extreme view that data center is good. So it's important to have conversations with people who believe that data centers are not good. Like, why do they believe that? Few examples of the US is a bad example for us in the country because we have one nation, one grid, which the US doesn't have. If you look at water, close to 3,000 TMCs of Godavari water flows into the sea every year. That's equivalent to the water consumption of whole of Vietnam, the whole of Brazil. The 6.5 gigawatts that we intend to build out in data center requires 1 TMC. So in comparison, a 1 gigawatt thermal plant consumes 7 times more water than 1 gigawatt data center. So all of us are talking about the data center, but no one's talking about the thermal plant. Like, just to put things in context, right? So it's important to have these conversations. It's important. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్ని నడుస్తున్నాయి. స్వరాష్ట్ర స్వప్నాన్ని తన సిద్ధాంతాలతో ప్రతి ఒక్కరి గుండెల్లో రగిల్చిన మహనీయుడు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ను సిద్దిపేటలో నేడు ఘనంగా స్మరించుకుంది. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జయశంకర్ సార్ అమర్ రహే అంటూ కళాశాల ఆవరణ మొత్తం నినాదాలతో హోరెత్తింది. తెలంగాణ దశాబ్దాల పోరాటంలో జయశంకర్ పోషించిన పాత్ర అజరామరం. మరీ ముఖ్యంగా విద్యావేత్తలకు, యువతకు ఉద్యమ పాఠాలు నేర్పిన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా ఇవాళ ఆయనకు అపూర్వ గౌరవం లభించింది. ఆవిర్భావ వేడుకల సందర్భంగా కళాశాల ముఖ్యద్వారం వద్ద ఉన్న జయశంకర్ సార్ విగ్రహాన్ని రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం జరిగిన నివాళుల కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ జయశంకర్ కేవలం సిద్ధాంతకర్త మాత్రమే కాదని తెలంగాణ సంస్కృతికి, ఆత్మ గౌరవానికి నిలువెత్తు ప్రతీక అని కొనియాడారు. ఆయన కలలుగన్న విద్యావంతమైన, సుసంపన్నమైన తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ నివాళుల కార్యక్రమంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపక బృందం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయశంకర్ సార్ విగ్రహం సాక్షిగా విద్యార్థులు తెలంగాణ ప్రగతికి పునరంకితమవుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాగిన నాటి పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించేలా కళాశాల సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో పలు దేశభక్తి గీతాల ఆలాపన జరిగింది. సిద్దిపేట గడ్డపై ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ సాగిన ఈ కార్యక్రమం అక్కడ హాజరైన ప్రతి ఒక్కరిలోనూ సరికొత్త ఉత్తేజాన్ని, రాష్ట్రభక్తిని నింపింది. జయ జయ హే తెలంగాణ జనని
కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్ని అంటున్నాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఈ ఉత్సవాల్లో పాల్గొని మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వరాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారికి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్ గులాబీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. పార్టీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులతో కలిసి విచ్చేసిన కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేసి వందన సమర్పణ చేశారు. అనంతరం తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఉన్న అమరవీరుల విగ్రహాల వద్దకు చేరుకుని పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 6 దశాబ్దాల పాటు సాగిన ఆకాంక్షను, వందలాది మంది అమరుల త్యాగాల పునాదులను స్మరిస్తూ కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణను ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్లడమే అసలైన నివాళి అని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి. తెలంగాణ భవన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో బీఆర్ఎస్ శ్రేణులు జెండా ఆవిష్కరణ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. స్వరాష్ట్ర ప్రగతి ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రజలందరికీ కేటీఆర్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కడప నగరంలోని ప్రధాన ప్రభుత్వ వైద్యాలయం రిమ్స్ లో రోగుల ఆరోగ్యం, ఆసుపత్రి పరిశుభ్రతపై స్థానిక ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి పకడ్బందీ నిఘా పెట్టారు. రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో సకాలంలో వ్యర్థాలను తరలించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనే అంశంపై ఆమె ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రి పరిసరాల్లో చెత్త, ప్రమాదకరమైన మెడికల్ వ్యర్థాలు పేరుకుపోవడంపై అక్కడికక్కడే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో పారిశుధ్య లోపాలు, బయో మెడికల్ వ్యర్థాల నిర్లక్ష్యపు నిర్వహణపై వచ్చిన ఫిర్యాదులపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి తక్షణమే స్పందించారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ రాకేష్ మరియు ఇతర ఉన్నతాధికారులను వెంటబెట్టుకుని ఆమె ఆసుపత్రి అంతటా కాలినట్లను పర్యటించారు. వార్డుల వెనుక ఖాళీ స్థలాల్లో రోజుల తరబడి ఇన్ఫెక్షన్లు వ్యాపించేలా పడేసిన మెడికల్ వ్యర్థాలను చూసి నివ్వెరపోయిన ఆమె సకాలంలో వీటిని డిస్పోజ్ చేయకపోవడంపై యంత్రాంగంపై ఫైర్ అయ్యారు. రోగుల ప్రాణాలతో మరియు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి అలసత్వ ధోరణిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, వ్యర్థాల తరలింపు వ్యవస్థను తక్షణమే పటిష్టం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో మెడికల్ వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం బయటపడినా బాధ్యులైన సిబ్బందితో పాటు కాంట్రాక్టర్లపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఆసుపత్రి పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించాలని మున్సిపల్ అధికారులను కోరారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు మెరుగైన, పరిశుభ్రమైన వాతావరణంలో వైద్యం అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చే సరికొత్త ఆశల జలాలు పరవళతొక్కుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా మరియు కర్ణాటకలోని తమకూరు ఎగువ క్యాచ్మెంట్ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది. ఈ వరద ప్రవాహంతో జిల్లాలోని కీలకమైన పేరూరు డ్యాంకు ఈ సీజన్లోనే మొట్టమొదటి భారీ వరద నీటి ఇన్ఫ్లోస్ వచ్చి చేరుతున్నాయి. ఎండిపోయిన పెన్నా నది గుండా పరవళ్లు తొక్కుతూ వస్తున్న ఆ నీటి దృశ్యాలు చూస్తుంటేనే కన్నుల పండుగ ఎంతో హాయిగా అనిపిస్తోంది. గత 4 ఏళ్లుగా తీవ్ర అనిశ్చితి, వర్షాభావ పరిస్థితుల కారణంగా పేరూరు డ్యాం అడుగంటిపోయింది. అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ప్రారంభంలోనే అనుకూలించడంతో సరిహద్దు కర్ణాటక ప్రాంతాలతో పాటు సత్యసాయి జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశాయి. దీంతో పెన్నా నది ద్వారా వరద నీరు వేగంగా పేరూరు జలాశయానికి పోటెత్తుతోంది. ఇన్నాళ్లకు ప్రాజెక్టు లోపలికి నీరు వస్తుండటంతో ఈ ప్రాంత పరిధిలోని రైతాంగంలో సరికొత్త ఆశలు చిగురించాయి. ఈ రుతుపవనాల సీజన్ అలాగే కొనసాగితే 4 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈసారి పేరూరు డ్యాం తన పూర్తి మట్టానికి చేరుకుంటుందని జలవనరుల శాఖ అధికారులు మరియు స్థానికులు ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం కరువుతో తలపడే ఈ ప్రాంతానికి పేరూరు డ్యాం జలకళ సంతరించుకోవడం అనేది నిజంగా ఒక అద్భుతమైన శుభపరిణామం. ఈ నీటి రాకతో చుట్టుపక్కల మండలాల్లో భూగర్భ జలాలు పెరిగి సాగు మరియు తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోవచ్చని నమ్మి నిలువున మునుగుతున్న అమాయకులను రక్షించేందుకు తెలంగాణ సిఐడి విభాగం ఉక్కుపాదం మోపింది. అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ నడుపుతున్న డఫాబెట్ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు చేస్తూ సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం సంచలన విజయం సాధించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి 11 మంది అంతర్రాష్ట్ర కేటగాళ్లను అరెస్ట్ చేయడంతో పాటు హవాలా మార్గంలో సాగిన 46 మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసింది. రోజుకు ఏకంగా 8 నుంచి 10 లక్షల రూపాయల చొప్పున ప్రజల సొమ్మును దోచుకుంటున్న ఈ ముఠా వెనుక ఉన్న ఆపరేషన్ కరీంనగర్ చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ డఫాబెట్ ప్రమోషన్ల వలలో పడి 2024 జనవరి నుంచి 2025 జనవరి మధ్య కాలంలో ఏకంగా 9,95,000 రూపాయలు నష్టపోయాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలో దిగిన సిఐడి డీజీ చారుసిన్హా నేతృత్వంలోని సిట్ బృందం అత్యాధునిక డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా నిందితుల మనీ ట్రయల్ ను గుర్తించింది. బాధితుల డబ్బులను దేశవ్యాప్తంగా ఏ లేయర్లలో ఉన్న 46 మ్యూల్ బ్యాంకుల ద్వారా ఎలా రూట్ మార్చారో కనిపెట్టారు. నిందితులను పట్టుకునేందుకు డీఎస్పీ స్థాయి అధికారుల నేతృత్వంలో 6 ప్రత్యేక బృందాలు న్యూఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో 2 వారాల పాటు నిఘా ఉంచి గుజరాత్కు చెందిన ప్రధాన సూత్రధారి మనీష్ సింగ్, అభిషేక్ సింగ్లతో పాటు ఒక ఆఫ్ఘన్ జాతీయుడితో కలిపి మొత్తం 11 మందిని కరీంనగర్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ ముఠా క్రికెట్ మ్యాచ్లు, క్యాసినో గేమ్స్ మరియు ఏవియేటర్ ప్లాట్ఫామ్స్ ద్వారా బెట్టింగ్లను ప్రోత్సహిస్తూ మొదట్లో చిన్న చిన్న లాభాలు ఆశ చూపి ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టించి ముంచేస్తారని సిఐడి నిర్ధారించింది. వీరిపై దేశవ్యాప్తంగా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో 225 ఫిర్యాదులు, 73 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ అక్రమ యాప్లను డబ్బుల కోసం ప్రమోట్ చేస్తున్న 25 మంది ప్రముఖ సెలబ్రిటీలు మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను గుర్తించిన సిఐడి వారికి గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చింది. ఇలాంటి దేశద్రోహ ఉచ్చులో యువత పడకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందంటూ హెచ్చరించడంతో అందులో 21 మంది సెలబ్రిటీలు తప్పు తెలుసుకుని ఆన్లైన్ బెట్టింగ్ వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సరికొత్త వీడియోలను విడుదల చేశారు. So the government of Telangana last year constituted a special investigation team to look into online betting apps in the state. And once the special investigation team was formed, the purpose was to look into all online betting cases and the way the people are being cheated in the name of betting in Telangana. One case was registered in Karimnagar in which one man lost almost 10 lakh rupees on Dafabet. And Dafabet is an app which was started in Philippines way back in 2004 and subsequently shifted to UK. And the organizers whom we have arrested along with 9 other people, so a total of 11 members have been arrested. The 2 organizers whom we have arrested, they have an office not just in Delhi but also in Dubai. On a daily basis, they get a commission of about 1.5% as profit, which amounts to almost 8 to 10 lakhs per day, which is what we have found out so far according to an assessment of their bank accounts. Now, Dafabet app, we were able to track down through almost 8 different layers. 46 mule bank accounts were traced. హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న అక్రమ మద్యం దుకాణాలపై శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఉక్కుపాదం మోపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ఫ్లాట్స్ కాలనీలో విచ్చలవిడిగా సాగుతున్న బెల్ట్ షాపుల దందాపై స్థానిక మహిళల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆయన తక్షణమే స్పందించారు. అధికారుల కోసం వేచి చూడకుండా స్వయంగా తానే అర్ధరాత్రి క్షేత్రస్థాయిలోకి వెళ్లి దాడులు నిర్వహించి 2 నిర్వాహకులను పోలీసులకు పట్టించారు. మాదాపూర్ గోకుల్ ఫ్లాట్స్ కాలనీలో నివాసాల మధ్య అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ నకిలీ మద్యం విక్రయిస్తున్నారని, దీనివల్ల రాత్రి వేళల్లో మహిళల రక్షణకు తీవ్ర భంగం కలుగుతోందని స్థానికులు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఆయన అర్ధరాత్రి సమయంలో నేరుగా కాలనీకి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ అమ్మకాలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వెంటనే లోకల్ ఎక్సైజ్ మరియు పోలీసు అధికారులను అక్కడికి రప్పించి 2 బెల్ట్ షాప్ నిర్వాహకులను వారి సమక్షంలోనే అదుపులోకి తీసుకునేలా చర్యలు చేపట్టారు. పారిపోయిన మరో నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బెల్ట్ షాపుల ద్వారా సామాన్యుల జీవితాలతో, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేవారని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, నియోజకవర్గంలో ఇలాంటి అక్రమ అవుట్లెట్లపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గాంధీ హెచ్చరించారు. సమస్యపై శరవేగంగా స్పందించి తమకు అండగా నిలిచినందుకు కాలనీ వాసులు మరియు మహిళా సంఘాలు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చెప్పినట్టుగా
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం సాక్షిగా జరిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓరమాస్ చిత్రం పెద్ది ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కేవలం హై వోల్టేజ్ స్పీచ్లతోనే కాదు స్టేజ్ పైన జరిగిన కొన్ని క్రేజీ ఇన్సిడెంట్స్ తో ఇండస్ట్రీ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ మున్నా త్రిపాఠి అలియాస్ దివ్యేందు శర్మ స్టేజ్ పైకి వచ్చి చేసిన రచ్చ అంత ఇంత కాదు. ఆయన మీర్జాపూర్ డైలాగ్స్ చెప్తానంటూ మైక్ తీసుకోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్యలో జోక్యం చేసుకుని ఆయన సరదాగా వారించిన ఓ ఫన్నీ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పెద్ద ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో దివ్యేందు శర్మ మాట్లాడడానికి మైక్ పట్టుకోగానే బెజవాడ మెగా ఫ్యాన్స్ ఈలలు కోరలతో స్టేడియం హోరెత్తిపోయింది. అభిమానులు జోష్ చూసి ఫిదా అయిపోయిన ఈ బాలీవుడ్ స్టార్ ఏకంగా స్పష్టమైన తెలుగులో మాట్లాడుతూ విజయవాడ ప్రజలకు నా నమస్కారాలు, మీరంతా నా కుటుంబం అంటూ అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. తనకు టాలీవుడ్ లో అంత పెద్ద బ్రేక్ ఇస్తూ పెద్ది లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ బుచ్చిబాబు సనాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ స్పీచ్ ముగించే సమయంలో ఫ్యాన్స్ డిమాండ్ మేరకు తన మీర్జాపూర్ వెబ్ సిరీస్ లోని ఒక ఫేమస్ పాపులర్ డైలాగ్ ను ఇక్కడ బెజవాడ స్టేజ్ పైన చెప్తానంటూ దివ్యేందు ఉత్సాహం ప్రదర్శించారు. దీంతో పక్కనే ఉన్న రామ్ చరణ్ వెంటనే అప్రమత్తమై నవ్వుతూ ఆయన వద్దకు వెళ్లి వద్దు బ్రదర్ ఇక్కడ వద్దు అంటూ సరదాగా చేతులతో వారించారు. ఎందుకంటే మీర్జాపూర్ సిరీస్ లో మున్నాభాయ్ క్యారెక్టర్ చెప్పే డైలాగ్స్ లో ఎక్కువగా వల్గర్ అండ్ అడల్ట్ లాంగ్వేజ్ ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ మరియు లైవ్ టెలికాస్ట్ చూసిన జనాల ముందు ఆ డైలాగ్స్ చెప్తే ఇబ్బంది అవుతుందని గ్రహించిన చరణ్ ఎంతో చాకచక్యంగా ఫన్నీగా సిచ్యువేషన్ హ్యాండిల్ చేశారు. చరణ్ టైమింగ్ కు స్టేజ్ పైన ఉన్న వారితో పాటు స్టేడియంలోని భక్తులంతా నవ్వుల్లో మునిగిపోయారు. गुड इवनिंग एवरीवन. मैं कुछ बोलना चाहता हूं आप लोगों के लिए. इफ आई हैव एनी ग्रामेटिकल मिस्टेक्स प्लीज माफ कर देना. विजयवाड़ा प्रजलको. ओके, so far so good. ना दिव्येंदु नमस्कारालु. Oh, nice. Okay, there is one more. Oh, there is a dialogue in Mirzapur where I say, no, not that one. I'm not going to say that one. But there is a dialogue in Mirzapur where I say, family hai aap log hamari. And if I translate it here, it says, Meru ma kutumbam. Now, for Peddi, I mean, guys, this is my Telugu debut and I'm just so happy and so fortunate that it's happening with this film, Peddi. It all started with the mad genius, Bucci Babu. Bucci Babu, thank you so much for showing so much love and confidence on me. I had such a great time working on this film and to realize that you guys love me so much here. Thank you so much for that feeling. It means a lot. I'm very new to the culture, to emotions, to the language and everything. So please bear with me. Everyone sitting here tonight, Randy sir, Janvi, Jagapati Babuji, and the mega power star, Ram Charan. What a guy. What a guy. I mean, he made my life so much easier. You know, acting with him is no joke. But he made me very, very comfortable, extremely comfortable. So that I could, you know, express myself the way I wanted to for the character. By the way, the name of my character is Ram Bujji. Yeah, that. And, you know... వ్యాపార వాణిజ్య వర్గాలకు చమురు రంగ సంస్థలు గ్యాస్ షాక్ ఇచ్చాయి. దేశీయ మార్కెట్లో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి పెంచుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. 19 కిలోల బరువుండే వాణిజ్య గ్యాస్ సిలిండర్పై దేశవ్యాప్తంగా సగటున ₹42 మేర ధరలను పెంచారు. ఈ తాజా ధరల పెంపుతో హోటళ్లు, కేఫ్లు మరియు రెస్టారెంట్ నిర్వాహకులపై అదనపు భారం పడనుంది. అంతర్జాతీయ ఇంధన ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ ధరల సవరణను ప్రకటించింది. నగరాల వారీగా పరిశీలిస్తే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర అత్యధికంగా 53.50 మేర పెరిగింది. కాగా మిగిలిన ప్రధాన మెట్రో నగరాల్లో సగటున 42 వరకు భారం పెరిగింది. వాణిజ్య సిలిండర్లతో పాటు చిన్న తరహా అవసరాలకు ఉపయోగించే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ పై కూడా 11 మేర ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే సాధారణ సామాన్యులకు వారంటీ ఇస్తూ గృహ వినియోగానికి వాడే 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. కమర్షియల్ గ్యాస్ ధరలు మళ్లీ పెరగడంపై హోటల్ మరియు క్యాటరింగ్ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో బయటి ఆహార పదార్థాలు, టిఫిన్స్ మరియు మధ్యాహ్న భోజనాల ధరలు కూడా పరోక్షంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం వెండి ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు గురైన పసిడి ధరలు ఇవాళ కొనుగోలుదారులకు కాస్త బోరటనిస్తూ యథాతథంగా ఉన్నాయి. అటు వెండి ధర కూడా అంతర్జాతీయంగా మార్కెట్ సంకేతాల నేపథ్యంలో స్థిరమైన ధోరణిని ప్రదర్శిస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లెక్కల ప్రకారం ఇవాళ అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,56,220 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. అలాగే వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర 1,43,200 పలుకుతోంది. పచ్చడి బాటలోని వెండి ధర కూడా ఇవాళ స్థిరంగా సాగుతోంది. మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర 2,90,000 వద్ద కొనసాగుతోంది. అయితే ఈ ధరలకు అదనంగా జీఎస్టీ మరియు తరుగు మజూరీలు చేర్చాల్సి ఉంటుందని, అలాగే తెలుగు రాష్ట్రాలని వివిధ ప్రాంతాలను బట్టి స్థానిక డిమాండ్ ఆధారంగా ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో కరెన్సీ విలువలు మరియు చమురు ధరల హెచ్చుతగ్గులపై ఆధారపడి రాబోయే రోజుల్లో పసిడి ధరల్లో మార్పులుండొచ్చని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ధోరణి ప్రభావంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా కొన్ని జిల్లాలకు ముందస్తు జాగ్రత్తగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఏ జిల్లాలో ఈ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది? ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ పరిధిలోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో బలమైన ఎదురుగాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మిగిలిన జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అటు తెలంగాణ విషయానికి వస్తే ఉత్తర, పశ్చిమ మరియు దక్షిణ తెలంగాణ జిల్లాలపై వర్షాల ప్రభావం అధికంగా ఉండనుంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కొన్ని వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. పిడుగులు పడే ముప్పు ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, గొర్రెల కాపర్లు చెట్ల కింద నిలబడొద్దని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దని హెచ్చరించింది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.